నేడు మన ఉప్పల్లో పర్వతాల కుర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డి కొమరయ్య సినిమా సన్నాహక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు గట్టన్న గారు, అలాగే బక్కన్న గారు, హమాలి సీనన్న గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా శనార్థి తెలియజేస్తూ ఉన్నాను. పేర్లు కొందరికి తెలియకపోతే ఏమనుకోవద్దు. అయితే అన్న చెప్పినట్టు ఇంతకుముందు ఎక్కడ సమస్య ఉన్నా కూడా, ఓన్లీ మన సినిమానే కాకుండా ఎక్కడ సమస్య ఉన్నా కూడా పెద్దల దృష్టికి వస్తే అందరూ వారి వంతుగా సహాయం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి కష్టపడి వచ్చిన వాళ్ళు, అన్ని ఒడిదుడుకులు చూసి వచ్చిన వాళ్ళే ఇక్కడ కూర్చున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళ దృష్టికి చెప్పినా చెప్పకపోయినా కూడా పెద్ద మనసుతో స్వీకరించి ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. పర్వతాలన్న గారు కూడా 100 పనులు పెట్టుకొని అప్పటికీ కూడా దీంట్లో ఒక బాధ్యత వహిస్తూ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. పెద్దలు తనను కూడా ఆశీర్వదించాలి. అలాగే సినిమా రంగంలో పెద్ద ప్రొడ్యూసర్లు దొరికితే మంచి కథలు తీసుకొని వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని మెప్పించి సినిమాలు తీసి ₹1 సంపాదించుకునే రోజులు ఇవి. ఇట్లాంటి కఠినమైన రోజులలో దొడ్డి కొమరయ్య, ఎర్ర జెండా, దొడ్డి కొమరయ్య, బహుజనుల వాదం, బీసీల వాదం నుంచి వచ్చినటువంటి దొడ్డి కొమరయ్య సినిమాని తెరకెక్కించడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత గొప్ప పోరాట యోధుడి సినిమాని తీస్తున్న సేనాపతి గారికి కూడా మన కుల పెద్దలు అండగా ఉండాలి. ఎందుకంటే ప్రచారం లేకపోతే మనం ఎంత పెద్ద యుద్ధం చేస్తున్నా కూడా ప్రచారం చేసుకోకపోతే తప్పు మనదవుతుంది. మన చరిత్ర మనం రాసుకోకపోతే తప్పు మనదవుతుంది. ఆ చరిత్రని ముందుకు తీసుకొచ్చి మీ వంతు బాధ్యత వహించాలని మనం ముందుకు వచ్చిండు. ఈ సినిమా గొప్పగా నిర్మించి ఏదైతే బాహుబలి, ఏదైతే కల్కి, చారిత్రక సినిమాలు ఏవైతే వస్తూ ఉన్నాయో అవన్నీ కట్టు కథలే అంత గొప్పగా ఆడినాయి. మరి ఇది ఒరిజినల్ సినిమా, నిజంగానే గొడ్డలు పట్టుకొని పోరాటం చేసిండు, నిజంగానే గుండెలకి బుల్లెట్లు దిగినాయి. ఇంత గొప్ప చరిత్రని ఎవరు కూడా గుర్తించలే. ఇంత గొప్ప యోధుడి చరిత్రని సినిమాగా తీయాలనే ఆలోచన ఏ డైరెక్టర్కి రాలే. ఏదో కట్టుకథలు అల్లి వందంప నిజంగానే ఉన్నాడు పోరాట యోధుడు. ఈ కుర్మ కులంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన తీయలే. ఎందుకంటే ఈ జాతి ఎక్కడ చైతన్యం అవుతుందో, చిన్న సంఖ్య కాదు పెద్ద సంఖ్య. ఇంత పెద్ద సంఖ్య చైతన్యం అయితే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మరొకటి ఎందుకు ఆ కూర్చున్న వాళ్ళని లేపుడు ఎందుకు అనే ఉద్దేశం కూడా సినిమా రంగంలో మనం కులం అనుకుంటాం. కానీ రాజకీయంలో కంటే ఎక్కువ కూడా సినిమా రంగంలో కులం పిచ్చి ఎక్కువ ఉంటుంది. 1-2 కులాలు తప్ప 70 ఏళ్ళ చరిత్రల సినిమా రంగంలో ఒకటే కులం ఉన్నది. రెండో కులం కూడా తక్కువ, ఒక్కటే కులం వెళ్తున్నది సినిమా రంగాన్ని 70 ఏళ్ళ నుంచి. అంటే అందులో కులం ఎంత ఉన్నదో కూడా అర్థం చేసుకోవాలి. వాటన్నిటి మీద కత్తిసాము చేస్తూ ఈ బహుజన చరిత్రని ముందుకు తీసుకొస్తున్న సేనాపతి అన్నకు అండగా ఈ బహుజన లోకం అంతా ఉంటుంది. మేమందరం కూడా మీకు అండగా ఉంటాము. ఈ సినిమాని గొప్పగా నిర్మిస్తే మీ వెనకాల సినిమా థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ అయ్యే విధంగా మా వంతు పాత్ర మేము నిర్వహిస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పర్వతాలన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.